పీస్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఇది చాలా బాగుంది. 3 స్టార్ల కంటే చాలా బాగుంది. బాపట్ల దుర్గకి పెద్ద ఫ్యాన్ ఇడు. హాయ్ హలో నమస్తే గైస్, అందరూ ఎలా ఉన్నారు? మరో కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. సో ఈ రోజు వీడియో వచ్చేసరికి నా చిన్నప్పటి నుంచి నేను చూస్తున్న ఒక హీరోని అయితే చూడడానికి అయితే వెళ్తున్నాను. ఎందుకంటే మన వైజాగ్ లోని ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అదేంటంటే మన కమల్ హాసన్ గారిది అండ్ సింబు అండ్ త్రిషాది తగ్ లైఫ్ అని ఒకటి మూవీ వస్తుంది కదా. సో ఆ మూవీ అయితే మన వైజాగ్ లోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే జరుగుతుంది. అందుకని చెప్పి నేను మా ఫ్రెండ్స్ అయితే కలిసి ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అయితే వెళ్తున్నాం. ఈ యాక్టింగ్ అనే దానికి కమల్ హాసన్ గారు ఒక బ్రాండ్ అంబాసిడర్ టైప్. సో అలాంటిది అతన్ని చూడడానికి వెళ్తున్నానంటే చాలా హ్యాపీగా ఉంది. అండ్ మీలో కమల్ హాసన్ గారు అంటే ఎంతమందికి ఇష్టం అండ్ అతని మూవీస్ లో మీకే మూవీ ఇష్టం కూడా కింద కామెంట్ చేయండి. సో వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే చేసేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం, పదండి. ఫైనల్ గా ఈవెంట్ దగ్గరికి అయితే వచ్చేసాం. గురజాడ కళాక్షేత్రంలోనైతే ఈవెంట్ జరుగుతుంది. బయట అయితే జనాలు ఎక్కువ మంది లేరు, అందరూ లోపలికి వెళ్ళిపోయిన అంటున్నారు. మనమే లేట్. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడే ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే అయిపోయింది. అసలు నువ్వేటో ఈవెంట్ చేసినట్టు ఎందుకు రా అమ్మా అని అంటున్నావు. నిజంగా నాకు హ్యాపీ ఏమనిపించిందంటే, చిన్నప్పటి నుంచి మనం ఎవరి మూవీస్ అయితే యాక్చువల్ గా మమ్మీకి స్వాతిముత్యం మూవీ అంటే బాగా ఇష్టం, కమల్ హాసన్ గారిది. అలాంటి చిన్నప్పటి నుంచి మనం చూస్తున్న ఒక హీరో ఇంత దగ్గరగా కనపడడం అనేది నాకు హ్యాపీ. అంటే దగ్గర కూడా ఏంటంటే అతను ముందు సోఫాలో కూర్చున్నారు, మేము వెనకాల కూర్చున్నాం, అంతే. చూసాము, అది హ్యాపీ. ఏరా త్రిష కూడా లే. అండ్ ఈవెంట్ కూడా చాలా ఫాస్ట్ గా అయిపోయింది అనమాట. టైం కూడా ఆల్మోస్ట్ 8:35 కో 8:40 కో కంప్లీట్ అయిపోయింది. అండ్ ఈ వీడియోలో నేను ఏంటంటే ప్రీ రిలీజ్ ఈవెంట్ లోని అసలు బ్యాక్ ఎండ్ లో అంటే మీరు టీవీలో చూసింది కాకుండా దాని బ్యాక్ ఎండ్ లోని ఎలా చేస్తారు, ఎక్కడ ఎడిటింగ్ అవుతుంది, ఏంటి అనేది అది మీకు క్లియర్ గా చూపిద్దాం అనుకున్నాను. బట్ మేము వెళ్లేసరికి కొద్దిగా లేట్ అయిపోవడంతో అది నేను చూపించలేపాను. నెక్స్ట్ ఎప్పుడైనా వైజాగ్ లోని ఇలాంటి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ జరిగితే అసలు బ్యాక్ ఎండ్ లోని ఎలా వర్క్ అవుతుంది, ఎలా చేస్తారు, మీకు టీవీలో అప్పటికప్పుడు రావడానికి ఎంత కష్టం ఉంటది అనేది నేను ఒక వ్లాగ్ అయితే డీటెయిల్ గా చేసి పెడతాను. సో ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ది నేను మీకు చూపించలేపాను అంత క్లియర్ గా. బట్ నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రం ఎలాగా బ్యాక్ ఎండ్ లో వర్క్ జరుగుతుంది క్లియర్ కట్ గా మీకు ఒక వ్లాగ్ అయితే చేసి పెడతాను. సో ఇప్పుడు ఈవెంట్ అయిపోయింది కాబట్టి డైరెక్ట్ గా ఇంకెక్కడికైనా డిన్నర్ కి వెళ్ళాలి. టైం కూడా ఆల్మోస్ట్ ఇప్పుడు మనకి 9:40 అయితే అయింది. సో ఒక మంచి రెస్టారెంట్ కి డిన్నర్ కి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్తాం ఏంటనేది మీకు అక్కడికి వెళ్ళాక మీకు చూపిస్తాను. అంటే మేము కూడా ఫిక్స్ అవ్వాలి కాబట్టి. సో గైస్ మనం అయితే ప్రెసెంట్ డిన్నర్ కి అప్పు గారి దగ్గర ఉన్న ఈ ఇంపీరియల్ స్పైస్ అనే రెస్టారెంట్ కి అయితే వచ్చాం. అరే పైన రూమ్సా? ఓకే పైన రూమ్స్ ఉన్నాయి, కిందనైతే రెస్టారెంట్ ఉంది. సో ఈ రెస్టారెంట్ కి అయితే వెళ్దాం. ఆల్రెడీ మనం లాస్ట్ టైం ఇక్కడ రెస్టారెంట్ కి వచ్చాం, కానీ ఆ టైంలో ఏంట్రా బటర్ నాన్లు ఏదో ఒక అది 10:30 తర్వాత వచ్చాం కాబట్టి బిర్యానీస్ ఏం లేవని చెప్పి బటర్ నాన్స్ అవన్నీ చెప్పాం. ఆ బటర్ నాన్ లోని బటర్ వేసాడు, ఓ వేరే లెవెల్ ఉంది. సో ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మొన్న ఒక ఫ్రెండ్ కలిసి అరే ఇక్కడ ఇంపీరియల్ స్పైస్ లోని నువ్వు బిర్యానీస్ ట్రై చేసావు, బాగుందని అన్నాడు. సరే అని చెప్పి ఆ 2 days నుంచి అదే మైండ్ లో ఉంది. అందుకే ఇంకా ఈవెంట్ అవ్వగానే ఇక్కడికి డిన్నర్ కి వెళ్దాం అని చెప్పి ఫిక్స్ అయ్యి వచ్చేసాం. సో లోపలికి వెళ్ళి ఎలా ఉంది ఏంటి అనేది, ప్రైజ్ అవన్నీ ఒకసారి మాట్లాడుకుందాం, పదండి. సో లోపల అయితే అంబియన్స్ ఇలా మంచి ప్లెజెంట్ గా ఉంటది. సో ఫ్యామిలీ డైనింగ్ కి వీటికి అన్నిటికి బాగుంటది. అండ్ దాంతో పాటు ఇక్కడ ఇందాకల వరకు IPL స్ట్రీమింగ్ అయితే చేశారు, మరి ఏమో ఛానల్ మారినట్టుంది. సరే మనం అండ్ ఇక్కడ చూడండి పైన మొత్తం ఏదో స్పేస్ లో ఉన్నట్టు ఉంటది అనమాట, అంతరిక్షంలో ఉన్నట్టు. అది చూసారా వైబ్ ఎలా ఇస్తుందో పైన, బాగుంది. ఇక్కడ ఈ అంబియన్స్ అయితే బాగుంది. నువ్వే రాగానే స్నాప్లు కొట్టేస్తావు. ఈ స్నాప్ బ్యాచ్ గైస్ వీళ్ళందరూ. రే మెన్యూ ఏంట్రా, మనకి ఏదో రికార్డ్ బుక్ లో ఉంది. రే మనకు స్కూల్లో కాలేజీలో రికార్డ్ బుక్ ఇస్తారు కదా, అలా ఉందిరా ఇది మెన్యూ కార్డు, చూడు నైస్. సో ఒకసారి చూద్దాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. సూప్స్, స్టార్టర్స్. ఇందులో వచ్చేసరికి 495 రూపీస్ కి సీ ఫుడ్ ప్లాటర్ ఒకటి ఉంది, అండ్ 485 రూపీస్ కి తందూరి ప్లాటర్ కూడా ఉంది. నైస్. ఇంకా మొత్తం ఒకసారి చూసేసి మంచిగా స్టార్టర్స్ అండ్ బిర్యానీస్ ఆర్డర్ చేద్దాం. 8 to 8 చికెన్ 8 గంటలకు ఆపేస్తాడు. మార్నింగ్ 8 నుంచి 8 దాకా పెడతారేమో. కొరియన్ ఫ్రైడ్ చికెన్ అంటే కొరియా నుంచి, సింగపూర్ ఫ్రైడ్ చికెన్ అంటే సింగపూర్ నుంచి తీసుకురారు, ఇక్కడే తయారు చేస్తారు. అది బేసిక్ ఏంటంటే అవన్నీ ఒకలాగే ఉంటాయి కానీ పేర్లు మారుతాయి. దాంతో పాటు మన RCB కూడా గెలిచేసి ఫైనల్ లోకి వెళ్ళిపోయింది. సో ఈసారి ఎందుకో నాకు RCB గట్టిగా ఫిక్స్ అయ్యి వచ్చిందేమో అనిపిస్తుంది. నాకు కప్పు కొడతారేమో అనిపిస్తుంది. మరి మీరేమనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఈసారి RCB కప్పు గెలిస్తే మాత్రం మామూలుగా ఉండదు, పెద్ద సెలబ్రేషన్, పెద్ద పండగలకు సెలబ్రేట్ చేస్తారు. చూద్దాం, హోప్ ఫర్ ద బెస్ట్. నేను కూడా కోరుకుంటున్నాను, లైక్ 18 ఏళ్ల కష్టం ఈసారి అది ఫలించి కింగ్ కోహ్లీకి ఆ కప్పు పట్టుకునే ఛాన్స్ వస్తుంది అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూద్దాం ఏమవుతుందో. అండ్ ఫైనల్ కూడా మనం ఒక ఎక్కడైనా మంచిగా ప్లాన్ చేసి ఫ్రెండ్స్ అందరితో చూసి అది కూడా ఒక బ్లాగ్ చేసి అయితే పెడతాను. సో మన ఫస్ట్ ఐటమ్ అయితే వచ్చేసింది చికెన్ లెమన్ కొరియండర్ సూప్ అంట. మనోడు ఆర్డర్ చేశాడు అర్హంత్. బాగానే ఉందిరా, కొద్ది పుల్లగా.
గైస్ మన స్టార్టర్స్ అయితే వచ్చేసాయి. ఇందులోని ఫస్ట్ వచ్చేసరికి స్వీట్ అండ్ స్పైసీ క్రిస్పీ చికెన్ అయితే చెప్పాం. తక్కువగానే ఉందిరా క్వాంటిటీ. ప్రైస్ కి క్వాంటిటీకి అసలు సంబంధం అనిపించలేదు. బట్ టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. బయట క్రిస్పీగా ఉంది, మరి లోపల చికెన్ ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ పెట్టగానే చిన్న స్వీట్నెస్ తగిలింది. తర్వాత ఎంత కారం ఉందంటే మరి పేరులోనే ఉంది కదరా స్వీట్ అండ్ స్పైసీ అని. అండ్ చికెన్ కూడా క్రిస్పీగా ఉంది, బాగుంది. సో మన నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి నూర్ జహా ఫిష్ టిక్కా కదరా. అరే రాణి పేరుతో ఫిష్ టిక్కా ఉంది, అదే చెప్తానని చెప్పాడు. ఒరే రాణి పేరుతో ఉన్న టిక్కారా, అది రాణి కాదరా వచ్చేది. మన నూర్ జహా ఫిష్ టిక్కా అంట. ఆబ్వియస్లీ ఇంకా ఫిష్ చెప్పాను కదా, ఇలాగ సాఫ్ట్ గా మిల్టీగా ఉంటది. క్వాంటిటీ కొద్దిగా తక్కువ వచ్చింది, అది ఒకటే బాధ. కానీ ఇది టేస్ట్ పరంగా బాగుంది. క్వాంటిటీ తక్కువ వచ్చిన సీ ఫుడ్ లో క్వాంటిటీ తక్కువ వస్తుందని ఆల్రెడీ చెప్పారు. అయినా సరే మేము టేస్ట్ చేద్దామని ఆర్డర్ చేసాం. క్వాంటిటీ అయితే మనకి ఇలా ఇచ్చారు. ఇందులో నోట్లో అలా మెల్ట్ అయిపోతుంది. ఫిష్ మాత్రం చాలా బాగుంది. గ్రీన్ చట్నీలోని డిప్ చేసుకుని టేస్ట్ చేద్దాం. సోఫర్ ట్రై చేసిన 2 స్టార్టర్స్ అయితే టేస్ట్ పరంగా బాగుంది. ఉస్మాన్ వస్తున్నాడని చెప్పేసి ఇంకో స్టార్టర్ అయితే ఆర్డర్ చేసాం. ఇది వచ్చేసరికి గార్లిక్ ప్రాన్స్ అనమాట. నువ్వు ఓన్లీ ప్రాన్ తినకరా, ప్రాన్ తో పాటు గార్లిక్ ఇలా 2 బైట్స్ ఇలా పెట్టుకోండి. ప్రతి బైట్ గార్లిక్ వచ్చేలాగా, అప్పుడే దాని ఫ్లేవర్ చాలా నచ్చుతుంది. ఇప్పుడు టేస్ట్ చేద్దాం. ఏ నీకు నచ్చలేదా? చాలా బాగుంది. మరి ఆడికి నచ్చుతుంది అంటే వింటరా, నీకు నచ్చిందని చెప్పరా. నాకు నచ్చిందా ఆడికి నచ్చుతుంది. నువ్వు ఏమనుకుంటున్నావురా? నీకు నచ్చితే అందరికి నచ్చేలా. రేపటి నుంచి నీకేసేస్తారు చూడు. గైస్ మీకు నిజంగా చెప్పాలా, మా రాంతగాడు బాపట్ల దొరకకి పెద్ద ఫ్యాన్. ఇడు ఆ రీల్సే షేర్ చేస్తాడు, ఓతగా షేర్ చేసేస్తాడు మాకు. అంటే గడియారు బాదం పాలు ఇప్పిస్తా అంటున్నాడు. నువ్వేంద్రా అంటే బాదం పాలు ఇప్పిస్తా. నాగరా బాగుందిరా నిజంగా చెప్పాలంటే. వచ్చిన 3 స్టార్టర్ల కన్నా ఇది బాగుందిరా, చాలా బాగుంది. ఇది చాలా బాగుంది. 3 స్టార్టర్ల కంటే ఇది చాలా బాగుంది. కల్మీ చికెన్ బిర్యానీ అయితే చెప్పాం. మెయిన్ కోర్స్ లోని 2 లెగ్ పీస్లు. చాలు బస్సే పొగలు ఎలా గుద్దేరా బయటికి. ఇక్కడ ఉన్న మసాలా అసలు కలుపుతుంటే లిటరల్ గా నోట్లో నీళ్ళు తిరిగేస్తున్నాయి అసలు నాకు. ఆ అరోమాకి, ఆ వేడికి. కల్మియా తంగడి బిర్యానీ పేరు మర్చిపోయాను, సారీ. వెళ్ళిపోతుందిరా. పీస్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. ఈ పీస్ ఎలా పెట్టుకొని మా ఫ్రెండ్ ఒకడు వచ్చేసి, అరే అక్కడ బిర్యానీ ట్రై చేసావా, చాలా బాగుంది, మేము నిన్నే వెళ్ళామని అన్నాడు. ఓకే చెప్పినట్టే బాగానే ఉంది. గ్రేవీతో ఎలా ఉందో టేస్ట్ చేద్దాం. కొద్దిగా గ్రేవీ మాత్రం బాగా పలుచగా ఉంది. గ్రేవీ స్కిప్ చేయడం బెస్ట్. ఇంక ఉస్మాన్ కూడా వస్తున్నాడు. వీడికి దొరికిందే ఛాన్స్ అని చెప్పి మొన్న తిన్న బటర్ నాన్ తిన్నారా, బటర్ ఫుల్గా వంపేసేస్తున్నారని చెప్పేసి బటర్ నాన్ చెప్పేశాడు. వెంటనే ఆలోచించలేదు. ఉస్మాన్ కూడా అడగలేదు. ఉస్మాన్ ఇంకా రాలేదు. ఆడి కోసం ప్లేటు, ఆడికి ఒక స్టార్టర్ అయితే ఇక్కడ వెయిటింగ్. ఈడేమో వెంటనే ఆడి కోసం ఆర్డర్ చేసావు, నువ్వు కోసం ఆర్డర్ చేసుకున్నావురా. ఇక మా లవర్ బాయ్ వచ్చాడు చూడండి. అసలు అలాగే ఎప్పుడు ఫోన్ లో మాట్లాడుతూనే ఉంటాడు. చూడండి పైన బటర్ అలాగే వేసారు చూడండి. చికెన్ లోని బటర్ నాన్ నానబెట్టి బిర్యానీ తిన తర్వాత ఈ బటర్ నాన్ అంత ఫీల్ రావట్లేదు, కానీ బాగుంది. బిల్ విషయంలోకి వస్తే నూర్ జహా ఫిష్ టిక్కా వచ్చేసరికి 379 రూపీస్. స్వీట్ అండ్ స్పైసీ క్రిస్పీ చికెన్ వచ్చేసరికి 315 రూపీస్. చికెన్ లెమన్ కొరియండర్ సూప్ వచ్చేసరికి 140. కల్మీ చికెన్ బిర్యానీ 329 రూపీస్. గార్లిక్ ప్రాన్ 389 రూపీస్. బటర్ నాన్ ఒకటి 79 రూపీస్. బటర్ చికెన్ కర్రీ వచ్చేసరికి 319 రూపీస్. టోటల్ గా అయితే మనకి 2079 రూపీస్ అయ్యింది, ఇంక్లూడింగ్ జిఎస్టీ ఇవన్నీ కలుపుకొని. సో గైస్ ఫైనల్ గా డిన్నర్ అయితే కంప్లీట్ చేసుకొని బయటకు వచ్చేసాం. ఆ ప్రైస్ కి క్వాంటిటీకి అంత సింక్ అవ్వట్లేదు, కానీ టేస్ట్ పరంగా అయితే బాగానే ఉన్నాయి. క్వాంటిటీ కొద్దిగా తక్కువ ఇచ్చారు అనిపించింది నాకు. డిసప్పాయింట్ అయితే అవ్వలేదు, అది ఆ వరకు చెప్పగలను. అండ్ మీలో ఎవరైనా ఇంపీరియల్ స్పైస్ లో ఫుడ్ ట్రై చేస్తుంటే మీకు ఎలా అనిపించిందో డెఫినెట్ గా కింద కామెంట్ చేయండి. అదిగే సంగతి. ఈ వీడియో ఎంతటితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఈసారి ఐపీఎల్ లో ఎవరు కప్పు గెలుస్తున్నారో కింద కామెంట్ చేయడం అసలు మర్చిపోవద్దు. మళ్ళీ రేపు ఇంకో వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై అండ్ cheers guys.